ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇప్పుడు మనం భగవద్గీతలో కానీ సరే భాగవతంలో చూస్తే భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు చాలా ఉన్నాయి. బాల్యంలోనూ ఆయన యవనంలో ఉన్నప్పుడు. సో అలాంటి లీలల్లో ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక కథ కానీ ఈరోజు జనరేషన్కి మనం ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏ కథ మనం గుర్తు చేసుకోవచ్చు? భగవంతుడి యొక్క ఏ లీల అయినా సరే మనకి ఎన్నో లెసన్స్తో కూడుకున్నది ఉంటుంది. ఇటు రామకృష్ణాదుల యొక్క ప్రతి లీల కూడా. ఈరోజు మార్నింగ్ మేము శూర్పణఖ రాముడి దగ్గరికి వచ్చిన వృత్తాంతం గురించి ప్రొద్దున పూట మాకు ప్రతిరోజు మార్నింగ్ క్లాస్ జరుగుతుంది అన్నమాట. 6:45 to 7:30 అందులో చెప్తూ ఉన్నాం. ఎన్ని రోజుల నుంచి మేము 22 జనవరి నుంచి ప్రారంభం చేశాను రామాయణం చెప్పుకొని రామనవమి వరకు పూర్తి చేయాలి అని అనుకుంటున్నాం. కానీ అవుతుందో లేదో తెలియదు. బికాస్ వీఆర్ రెలిషింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ రామాస్ లైఫ్. ప్రతి ఒక్కటి కూడా ఎన్నో విషయాలు మనకి నేర్చుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఆధ్యాత్మిక భక్తి జీవితంలో. కాబట్టి భగవంతుడు చేసిన ప్రతి ఒక్క లీలకి కూడా ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళీయ మర్దన లీల. కాళీయ అనే ఒక పాము యమునా నది జలములన్నింటినీ కూడా కలుషితం చేసేసింది. ఇప్పుడు కృష్ణుడు అనుకున్నాడు ఇది ఉండాల్సిన రైట్ ప్లేస్ కాదు. నదీ జలములు ఎప్పుడైనా సరే ప్యూర్గా ఉండాలి. ఇట్ షుడ్ బి ప్రిస్టీన్ అండ్ ప్యూర్ ఫర్ పీపుల్ టు రెలిష్ ద వాటర్స్. కాబట్టి కృష్ణుడు ఆ కాళీయుడి యొక్క మర్దనము అని అంటారు. కాళీయ మర్దన లీల. సంహరించలేదు, మర్దించారు. మర్దన, కాళీయ మర్దన లీల. కాబట్టి ఆ కాళీయుడి లోపల ఉండే విషాన్ని మొత్తం కూడా తీసేసి ఆ కాళీయుడిని పంపించారు. ఏ స్థానంలో ఉండాలో అక్కడికి పంపించేశారనమాట. అందుకే చెప్తారు కృష్ణ ఈజ్ ద ఫస్ట్ ఎన్వైరన్మెంటలిస్ట్ అని అంటారు అనమాట. మనకి ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే మేము మన బృందావనానికి వెళ్ళొచ్చాం. బృందావనంలో యమునా నది చూస్తే నిజంగా చాలా ఇప్పుడు కృష్ణుడు అన్ని ఫ్యాక్టరీస్లో నుంచి పైన నృత్యం చేసి చెత్త తీయలేరు కదండి. కాబట్టి ఇట్ షుడ్ బీ హీ హాజ్ గివెన్ అ మెసేజ్. ఆ మెసేజ్ని మనం లెగసీగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి టు రెస్పెక్ట్ ది రిసోర్సెస్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్. ఇప్పుడు చూడండి భగవంతుడు ఎయిర్ ఇచ్చాడు. మనం ఒక నెల రోజులు పీల్చాక ఎవరైనా భగవంతుడి యొక్క పార్షల్ వచ్చి ట్యాక్స్ కట్టి ఇప్పుడు పీల్చిన ఎయిర్కి అని అంటే ఏం చేస్తాం? మనం పీల్చడం తక్కువ చేసి కొద్దిగా తక్కువ కాపాడుకుంటూ పీల్చగలుగుతామే ఎయిర్ని? చెప్పండి. లేదు. వాటర్ ఇచ్చాడు, వాటర్కి ట్యాక్స్ కట్టు, రెయిన్కి ట్యాక్స్ కట్టు, భూమికి ట్యాక్స్ కట్టు, ఇవన్నీ అంటున్నామా? కానీ ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన దాన్ని మన దగ్గరికి తెచ్చిన వాళ్ళు, నీరు భగవంతుడు ఇచ్చాడు, మన ఇంటి దగ్గరికి వచ్చినంత వరకు మనం బిల్లు కట్టాలి. అవును. సూర్యుడు భగవంతుడు పెట్టాడు, చంద్రుడు భగవంతుడు పెట్టాడు, ఎలక్ట్రిసిటీ మన ఇంటికి వచ్చినందుకు మనం బిల్లు కడుతున్నాం. మధ్యలో ఉండే వాళ్ళు తీసుకున్న భగవంతుడు ఎన్నడూ అడగలేదు. భగవంతుడు అడగలేదు కదా అని వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనకి ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ గౌరవం ఉండాలి, ఆ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి భగవంతుడు ఇచ్చిన రిసోర్సెస్కి. కాబట్టి మదర్ నేచర్ని మనం ఎంతైతే రెస్పెక్ట్ చేస్తామో అంతగా మదర్ నేచర్ మనతో రెస్పెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి ఎంతగానో మాట్లాడుకుంటున్నాం. ఈకో సస్టైనబిలిటీ, గోవర్ధన్ ఈకో విలేజ్ మేము ఉండే ఆశ్రమం. మా ఆశ్రమం యొక్క ఎంత ఆధ్యాత్మిక వైపు మేము ప్రయత్నం చేస్తామో అంతే సస్టైనబిలిటీ అండ్ ఇకాలజీ గురించి కూడా అంతే వర్క్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ బికాస్ ఆధ్యాత్మికత అంటేనే అన్నిటినీ సంతులనపరిచి ఎవ్రీథింగ్ షుడ్ బి టుగెదర్. కాబట్టి అటు పర్యావరణాన్ని వదిలేయలేదు, భగవంతుడిని వదిలేయలేదు. భగవంతుడిని ఆశ్రయిస్తే ఆటోమేటిక్గా పర్యావరణ పరిరక్షణ అనేది వస్తుంది. ఎప్పుడైతే స్వార్థం గురించి అన్నాం అనుకోండి, దేనైనా పాడు చేయడానికి మనం వెనకాడం అనమాట. సో దట్ ఈస్ ద మెసేజ్ త్రూ కాళీయ మర్దన లీల మనం నేర్చుకోవాలి అని అంటే. అలా ప్రతి లీలలో కూడా ఏదో ఒక అంతరార్థం ఉంది. అందుకే తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని అంటారు. అందుకే ఎవరైతే శాస్త్రాలను అధ్యయనం చేశారో అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మనం వినయంతో నేర్చుకుంటే భగవంతుడు చూపించే అంతరార్థములన్నీ కూడా మనకు అర్థమవుతాయి అని చెప్తాను అనమాట. చూసిన వాడికి చూసినంత చూపిస్తాడు భగవంతుడు.